హలో వ్యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మ్యాజికల్ మంజులా గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. మ్యామ్, బ్రహ్మముహూర్తం గురించి, దాని ఇంపార్టెన్స్ గురించి చెప్తూనే ఉంటారు. బట్ బ్రహ్మముహూర్తంలో లేచి ఏం చేయాలనేది ఎవ్వరూ చెప్పరు. బ్రహ్మముహూర్తంలో లేవాలి, ఓకే. అందులో ఎఫర్మేషన్ చేయాలా, ఎలాంటి ఎఫర్మేషన్ చేయాలి, విజువలైజేషన్ చేయాలా, ఎలాంటి విజువలైజేషన్ చేయాలి, ఈ విషయాల గురించి ఇప్పటి వరకు ఎవ్వరు కూడా మాట్లాడలేదు. సో మరి అసలు ఏం చేయాలంటారు? బ్రహ్మముహూర్తంలో లేవాలనేది మాత్రం బాగా చెప్తారు అందరూ, బట్ వాట్ అబౌట్ ఇట్ అంటారు? సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలతా కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. బ్రహ్మముహూర్తంలో లేవడం అనేది డెఫినెట్లీగా ఇట్స్ ఏ వెరీ వండర్ఫుల్ థింగ్. మంచి విషయం అనమాట లేవడం అనేది. సో ఫస్ట్లీ మనము ఈ బ్రహ్మముహూర్తం గురించి తెలుసుకోవాలి. బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి? ఇక్కడ సృష్టి. బ్రహ్మ అంటే ఎవరు? సృష్టికర్త కదా. సో ఆ ముహూర్తం అంటే ఏంటి? ఒక మంచి టైంని ముహూర్తం అంటారు. మనకి పెళ్ళికి ముహూర్తం పెడతారు కదా పంతులు గారు, ఓ ఈ ఫలానా టైంలో చేశారు అంటే ముహూర్తానికి ఈ టైము అని ఇస్తారు కదా. సో సేమ్ వే మనకి బ్రహ్మ ముహూర్తం అనేది అంటే ఏంటి అంటే ఒక సృష్టించుకోవడానికి గల సమయం. అంటే మనకి ఏదైతే కావాలో మన జీవితంలో కావాల్సిన వాటిని మనకి సృష్టించుకోవడానికి ఒక ఫలానా టైం అనేది ఉంది. యాక్చువల్గా త్రూ అవుట్ ద డే కూడా క్రియేట్ చేసుకోవచ్చు, బట్ ఎస్పెషల్లీ బ్రహ్మ ముహూర్తంలో మనము ఎర్లీ మార్నింగ్ చేసుకున్నాము అంటే వెల్ అండ్ గుడ్. ఓకే, సో ఇట్స్ నాట్ లైక్ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్, యూ హ్యావ్ టు డూ ఇట్ ఆన్ దట్ టైమ్ ఓన్లీ. ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు డూ ఇట్స్ వెల్ అండ్ గుడ్. సో కానీ పొద్దున్న అంటే బ్రహ్మ ముహూర్తం మనం ఏ టైం అంటాము అంటే పొద్దున్న 3:30 నుంచి ఒక 5:30 6 గంటలు. అంటే ఏంటి? సూర్యోదయం కాకముందు. అంటే ఏంటి? మనకి సూర్యుడు ఇప్పుడు అంటే ఈచ్ స్టేట్కి ఈచ్ సిటీకి డిఫరెంట్గా వేరీ అవుతూ ఉంటుంది. సో మనకి లెట్సే ఇప్పుడు హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ క్లోజ్ టు 6-6:15 ఆ టైంలో మనకి సూర్యోదయం అనేది జరుగుతుంది అనమాట, సన్ రైజ్. సో ఆ లోపల అరౌండ్ 5-5:30 లోపలగానే మనకి ఈ టైం అనేది చాలా మంచి టైం. సో ఎందుకు ఇది అంటే అందరూ ప్రపంచం అంతా కూడా నిద్రపోతూ ఉంటుంది, అవునా కదా. పిల్లలు లేవరు, పక్కన ఉండేవాళ్ళు ఎవరు లేవరు. సో సైలెన్స్ జోన్ అన్నమాట ఇది, సైలెన్స్ టైం. ఇట్లాంటి టైంలో ఎప్పుడైతే మనం సైలెంట్గా ఉంటామో అప్పుడు మనకి ఒక క్రియేషన్ పవర్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు లెట్సే మనం ఒక మార్కెట్లో ఉన్నాం, ఎలా ఉంటుంది మన మైండ్? గజిబిజిగా ఉంటుంది కదా. అందరూ ఇట్లా వెళ్తుంటారు, అట్లా వెళ్తుంటారు, మైండ్ అంతా ఒక ట్రాఫిక్ లాగా ఉంటుంది, ట్రాఫిక్ జామ్ లాగా. అదే మనం ఒక గుళ్ళోకి వెళ్తే ఒక ప్రశాంతత వస్తుందని గుళ్ళోకి వెళ్తాం. ఎందుకు? అక్కడ సైలెన్స్ మెయింటైన్ చేస్తారు. సో ఎప్పుడైతే మనం ఆ సైలెంట్గా ఉన్న ఆ టైంలో మనం చూస్ చేసుకుంటామో వీ కెన్ డూ బెటర్ థింగ్స్. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రహ్మ ముహూర్తం. ఆ టైంలో ఏం చేయాలి? చాలామంది లేస్తారు, ఏం చేస్తారు అంటే పొద్దున్న లేసి న్యూస్ పెట్టుకుంటారు. దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. సో పొద్దున్న లేవడం ఎందుకు, న్యూస్ చూడడం ఎందుకు? న్యూస్లో మనకి ఏమొస్తుంది? క్రైము, ఇక్కడ చచ్చిపోయాడు, అక్కడ చచ్చిపోయాడు, ఇలాంటివి. సో అవి మీరు పొద్దున్న బ్రెయిన్లో వేశారు అంటే త్రూ అవుట్ ద డే మీకు ఎలా ఉంటుంది? ఆబ్వియస్లీ విల్ స్టార్ట్ అట్రాక్టింగ్ నెగిటివ్ థింగ్స్. ఎందుకు అలాంటివి మీరు అట్రాక్ట్ చేయాలనుకుంటున్నారు? చేయొద్దు కదా. సో మనం దాన్ని ఎలా ఉపయోగించుకోవాలంటే పొద్దున్న లేవగానే ఫస్ట్ స్టార్ట్ విత్ గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే నిద్దట్లోనే ఎన్నో వేల మంది, లక్షల మంది ఒక రోజులో చనిపోతూ ఉంటారు. మనకి ఇప్పుడు మన గోల్స్ మేనిఫెస్ట్ చేయాలి, ఇవన్నీ చేయాలి అంటే ఫస్ట్ శరీరం ఉండాలి కదా. శరీరం లేకుండా నువ్వేం చేస్తావు? ఇప్పుడు ఆరోగ్యంగా ఉండాలన్నా ఒక మంచి రిలేషన్షిప్స్తో ఉండాలి, ఫ్రెండ్స్ ఉండాలి, మనకి ఒక రిలేటివ్స్ కావాలి, అన్నీ, లేదంటే ఒక కార్ కావాలి, నువ్వు ఇంకోటి అన్నీ యూజ్ చేయాలి అంటే ఈ శరీరం ద్వారానే మనం యూటిలైజ్ చేస్తాం. సో అందుకే ఈ శరీరం అనేది ఒక దేవాలయంలో ఉండేది భగవంతుడు ఎవరు అంటే మన ఆత్మ. అదే మన బ్రహ్మ విద్య. మనం చెప్పుకొచ్చేదే మన ఈ బ్రహ్మ విద్యలో మాట్లాడుకునేదంతా కూడా ఈ బ్రహ్మని మనం ఎలా చూసుకోవాలి, దాని పవర్స్ని ఎలా ఉపయోగించాలి అనే విషయమే అన్నమాట. సో ఇన్ కేస్ మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే టైప్ చేయండి కామెంట్ సెక్షన్లో. మాకు బ్రహ్మ విద్య గురించి నేర్చుకోవాలని డెఫినెట్గా దానిపైన మనం వీడియోస్ అయితే చేస్తాము. సో ఇప్పుడు ఈ బ్రహ్మ అనేది ఈ శరీరంలో ఉన్నాడు కాబట్టి, ఓ నేను ఇవాళ అలైవ్గా ఉన్నాను అంటే బ్రతికి ఉన్నాను, జీవించి ఉన్నాను. సో నేను ఈ జీవించడం ఉండడం వల్ల నాకు ఇష్టమైన వాళ్ళని నేను చూడొచ్చు, తాకచ్చు. పొద్దున్న లేవగానే అమ్మని చూడొచ్చు, అమ్మ పెట్టే బ్రేక్ఫాస్ట్ తినచ్చు, ఎంత హ్యాపీ కదా.
సో వైఫ్ని చూడొచ్చు, హస్బెండ్ని చూడొచ్చు, పిల్లల్ని హగ్ చేసుకోవచ్చు, కిస్ చేసుకోవచ్చు. ఎంత ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్. సో దీన్ని మిస్ అవుతున్నారు జనాలు. ఓకే అంటే వాళ్ళు లేని దాని గురించి ఆలోచిస్తున్నారు. ఏంటి, అరే నాకు డబ్బులు లేవు, డబ్బులు లేవు, డబ్బులు లేవు, డబ్బులు లేవు. బట్ దెర్ ఈస్ సో మచ్ వాల్యుబుల్. లైఫ్లో ఏదైనా వాల్యుబుల్ ఉందంటే మనం శ్వాస తీసుకోవడం, బ్రతికి ఉండడం, జీవించి ఉండడం. ఎందుకంటే మన భార్య పిల్లలు కావచ్చు, భర్త పిల్లలు కావచ్చు, అమ్మ నాన్న కావచ్చు, వాళ్ళు డబ్బులు లేకుండా అయినా ఉండగలరు, కానీ ఈ మనిషి లేకుండా ఉండగలరా? ఎంత ఇంపార్టెంట్. సో బీ గ్రేట్ఫుల్ దట్ ఓకే దేవుడా నేను ఈరోజు జీవించి ఉన్నాను, థ్యాంక్ యూ సో మచ్ అని ఒక మీరు యూనివర్స్ బిలీవ్ చేస్తే యూనివర్స్కి, లేదా దైవానికి బిలీవ్ చేస్తే దైవానికి కృతజ్ఞత చెప్పాలి ఫస్ట్ థింగ్. అండ్ మన కుటుంబంలో అందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారు కదా, జీవించి ఉన్నారు, దానికి ఐఎమ్ గ్రేట్ఫుల్ దట్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈరోజు చాలా హెల్తీగా ఉన్నారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ 2 అఫర్మేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ అఫర్మేషన్, ఇన్ఫాక్ట్ ఇది గ్రాటిట్యూడ్. ఎప్పుడైతే మనం ఉన్న వాటికి కృతజ్ఞత ఉంటామో లేని వాటికి మనకి ఆటోమేటిక్గా సృష్టి అనేది మనకి ఇస్తుందన్నమాట. ఏదైతే ఉన్నదానికే నువ్వు కృతజ్ఞత లేదు, నీకు ఇంకోటి ఎందుకు ఇస్తుంది యూనివర్స్? ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే నేను నీ మీద ఒక అభిమానంతో ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చాను, నువ్వు దాన్ని అప్రిషియేట్ చేసావంటే ఐ ఫీల్ లైక్ గివింగ్ ఇట్ అగైన్ కదా. లేదు అంటే ఇదేంటి కలర్ ఇట్లుంది, ఇదేంటి ఇట్లుంది అంటే ఐ డోంట్ ఫీల్ లైక్ గివింగ్ నెక్స్ట్ టైం. సేమ్ వే యూనివర్స్ కూడా నీకు ఆల్రెడీ నీకు ఇన్ని ఇచ్చాను, నీకు మంచి కుటుంబాన్ని ఇచ్చాను, నీకు ఒక ఉద్యోగాన్ని ఇచ్చాను, ఎంతో జీతం ఇచ్చాను, ఇన్ని ఇచ్చిన తర్వాత కూడా దేవుడా నాకు ఇది లేదు అది లేదు అంటే ఏం చేస్తుంది యూనివర్స్? ఉన్నా కూడా పిక్కుంటుంది. సో మనం ఉన్న వాటికి ఎప్పుడైతే కృతజ్ఞత, ఆ భావం అనేది ఇంపార్టెంట్. అందరూ చెప్తారు, నేను చెప్పేదే అందరూ కూడా చెప్తారు, బట్ ద వే వీ టీచ్ ఈజ్ ఇంపార్టెంట్. ఏం చెప్తున్నారో కాదు, ఎలా చెప్తున్నాం, భావం ఎలా ఉంది అది ఇంపార్టెంట్. ఊరికే ఓకే థ్యాంక్ యూ అట్లా కాదు, ఆర్ యూ డూయింగ్ ఇట్ ఫ్రమ్ యువర్ హార్ట్? దట్ ఈస్ ద కీ. అండ్ మోస్ట్ ఆఫ్ ద స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఎలా చేస్తారంటే జనాలు ఫర్ ద సేక్ ఆఫ్ డూయింగ్ ఇట్, అంటే చెయ్యాలని చేస్తున్నారు. ఓకే నేను అఫర్మేషన్ రాయాలి గబగబా రాసి అక్కడ పడే, అట్లా కాదు. ఈవెన్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ 1 minute, డూ ఇట్ విత్ సిన్సియారిటీ. శ్రద్ధ పెట్టండి, పీస్ఫుల్గా ఉండండి, నిదానంగా ఉండండి. ఇలా ఇదే కీ అన్నమాట. హడావిడి పని చేయదు, పని చేయదు. ఎంత నిదానంగా ఎంత కామ్గా మనం చేస్తామో అంత ఫలితం ఉంటుంది. సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ దే నీడ్ టు కీప్ ఇన్ మైండ్. సో గ్రాటిట్యూడ్ అయిపోయాక ఇట్ టేక్స్ ఓన్లీ 2 minutes ఆఫ్ టైం. తర్వాత వాళ్ళు కొంచెం ఫ్రెష్ అయ్యాక దెన్ దే కెన్ సే దట్, మిర్రర్లో చూసుకొని వాళ్ళ కళ్ళల్లోకి చూసి ఒక బ్యూటిఫుల్ అఫర్మేషన్ చెప్పచ్చు. అదేంటి అంటే ఐ యామ్ డివైన్. నేను ఒక దివ్యత్వం కలిగిన ఆత్మను. అర్థమైందా? సో ఐ యామ్ డివైన్ అని ఎప్పుడైతే మనం ఇది అంటామో ఆటోమేటిక్గా మన లోపల ఉండే డివినిటీ అనేది వ్యక్తపరుస్తుంది బయట. సో డివైన్ వాంట్స్ టు గివ్. ఇప్పుడు మనం దేవుడి దగ్గరికి వెళ్ళి ఎన్ని ప్రే చేస్తాం, నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అంటాం, అది ఇవ్వట్లేదు. మనం ఏం కూర్చొని బాధపడుతూ ఉంటాం. ఎందుకు అంటే నువ్వు ఇక్కడ ఉండే భగవంతుణ్ణి గుర్తించట్లేదు. నువ్వు బయట వెళ్ళి దేవుణ్ణి మొక్కుతున్నావంటే మొక్కడం తప్పని కాదు అర్థం. అది గ్రాటిట్యూడ్ ఫీలింగ్తో, ఒక ప్రేమతో మనం రెస్పెక్ట్ ఇవ్వచ్చు. కానీ మనల్ని మనం తక్కువ అంచనా వేసుకొని మొక్కకూడదు. అంటే నాకేం శక్తి లేదు, బయట ఉండే దేవుడికి మాత్రమే శక్తి ఉంది అనుకుంటే అంటే నిన్ను నువ్వు కించపరుచుకుంటున్నావు కదా. నేను నీకు రెస్పెక్ట్ ఇవ్వచ్చు, ఫస్ట్ నేను నీకు రెస్పెక్ట్ ఇచ్చే ముందా నాకు నేను రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. అటువంటి ఒక రెస్పెక్ట్ ఉన్నప్పుడు దేవుడి మీద ఒక ప్రీతి వస్తుంది. అది చాలా డిఫరెంట్ లెవెల్ ఆఫ్ లవ్. అది అన్కండిషనల్ లవ్ అనొచ్చు, ఇట్స్ ఎ కంపాషన్ అనొచ్చు. అటువంటి లవ్ ఉండాలి. ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ లవ్ అందరూ వింటుంటాం, దట్స్ నాట్ లవ్. బట్ సిన్సియారిటీ, ఆ డెడికేషన్, ఆ లవ్, ఇవి పెట్టినప్పుడు మనకి మేనిఫెస్టేషన్ ఇట్లా అవుతుంది. సో టెల్ యువర్ సెల్ఫ్ దట్ ఐ యామ్ డివైన్ అండ్ ఐ యామ్ డెమాన్స్ట్రేటింగ్ ద డివైన్ క్వాలిటీస్. అంటే నా లోపల ఉండే ఒక దివ్యత్వం గల దైవిక గుణాలను ఈరోజు నేను వ్యక్తపరుస్తాను. అది ఒకటి అవ్వచ్చు, మేబీ బీయింగ్ కైండ్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్. మనం బయట వాళ్ళతో అందరితో ప్రేమగా మాట్లాడతాం, కానీ ఇంట్లో వాళ్ళు వచ్చేసరికి అరుస్తూ ఉంటాం. జస్ట్
బీ గ్రేట్ఫుల్ టు యువర్ మదర్. అమ్మ థ్యాంక్ యూ, ఈరోజు నాకు బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టావు. సీ ద డిఫరెన్స్, టుమారో యూ టెల్ మీ. అది ఎంత డిఫరెన్స్ ఉంటుంది అనేసి. మనం ఎందుకంటే మనుషులు ఉండేటప్పుడు మనం చెప్పం, వ్యక్తపరచం. మనకున్న ప్రాబ్లం ఏమంటే ల్యాక్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. సో లైఫ్లో చిన్న చిన్న ఈ మొమెంట్స్ అన్నీ కూడా మిస్ అవుతుంటాం. బీ అలైవ్, వాట్ ఎవర్ యాక్టివిటీ దట్ యూ డూ, బీ అవేర్గా ఉండి ప్రతి ఒక్కరి దగ్గర కూడా అన్డివైడెడ్ అటెన్షన్ అలా ఇచ్చినప్పుడు రిలేషన్షిప్ అనేది బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎప్పుడైతే మన ఫ్యామిలీతో మనకి మంచి రిలేషన్షిప్ ఉంటుందో, తల్లిదండ్రుల దగ్గర డబ్బులు సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. సో వన్ మోర్ సీక్రెట్ ఐఎమ్ గోయింగ్ టు రివీల్. మీకు డబ్బు కావాలంటే అమ్మతో మంచి రిలేషన్షిప్ పెట్టుకోవాలి. సక్సెస్ కావాలి అంటే నాన్నతో మంచి రిలేషన్షిప్ ఉండాలి. వాళ్ళు ఉన్నా లేకున్నా, బట్ ఫ్రమ్ యువర్ సైడ్ బీ క్లియర్. అంటే వాళ్ళ మీద మనం ఎటువంటి రిగ్రెట్స్, మా నాన్న నాకేమి ఇవ్వలేదులే, మా అమ్మ నాకు ఏమి చూడలేదులే, నాకు ఆస్తిపాస్తులు ఇవ్వలేదులే అని హేట్ చేయకూడదు. వాళ్ళు శరీరాన్ని ఇచ్చారు, ఇంకేం కావాలి? శరీరం ఇవ్వడమే చాలు. ఎందుకంటే ఈ శరీరం ఉండంగా ఇప్పుడు మనం ఇంత మాట్లాడుతున్నాము, ఇంత పనులు చేయగలుగుతున్నాం. శరీరం లేకుంటే సో దిస్ ఈజ్ సో వాల్యుబుల్ కదా. ఇప్పుడు ఒక చిన్న ఆర్గాన్ని మనం ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే 30 lakhs 50 lakhs ఇలా ల్యాక్స్లో చెప్తున్నారు. ఇంత ఒక మెకానిజంని, బ్యూటిఫుల్ మెకానిజంని మన తల్లిదండ్రులు ఇచ్చారు. వాళ్ళకి ఎంత కృతజ్ఞతగా ఉండాలి. మళ్ళీ మనం ఎందుకు వేరే విషయాల గురించి లేదా వాళ్ళ గొడవల గురించి మనకెందుకు? మనకి ఈ శరీరాన్ని పైలోకాల నుంచి భూమికి తీసుకొని వచ్చారు. వాళ్ళు నిజంగా దేవుళ్ళు. సో మీరు నిజంగా మీకు దైవభక్తి ఉందంటే తల్లిదండ్రుల కాళ్ళకి నమస్కారం చేయడం, వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం, వాళ్ళ మీద ప్రేమ ఉండడం, అవన్నీ కీ రూట్స్ అన్నీ మీరు మిస్ చేసి ఊరికే దేవుళ్ళ దగ్గర మొక్కినా లేదంటే ఇంకోటి చేసినా అఫర్మేషన్లు చేస్తే వర్కౌట్. ఇవి చెయ్యండి. ఇవి గిన మీరు చేశారు అంటే డెఫినెట్లీ థింగ్స్ ఆర్ గోయింగ్ టు వర్క్ అవుట్. సే దట్ ఐ యామ్ డివైన్. అండ్ ఈరోజు నేను ఈ నా దైవిక గుణాలని కొంచెం డెమాన్స్ట్రేట్ చేస్తాను. అండ్ ఐఎమ్ హ్యాపీ విత్ మై రిలేషన్స్. వండర్ఫుల్. సో ఇది చేస్తే డెఫినెట్లీ మేనిఫెస్ట్ అవుతుంది. చాలా సీక్రెట్స్ అయితే రివీల్ చేసేసారు మ్యామ్. అండ్ డెఫినెట్లీ ఇవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి ఆడియన్స్కి. అట్ ది సేమ్ టైం దీనికి కంటిన్యూటీగా ఇది స్టెప్ 1 మాత్రమే, ఇంకా చాలా లెవెల్స్ అనేవి ఉన్నాయి. వాటిని మీరు ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నట్లయితే మీకోసం ఒక ఫ్రీ క్లాస్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. అది మీరు జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే, మరీ ముఖ్యంగా మీరు ఫ్రీగా అందులో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో మీకోసం ఇచ్చిన గూగుల్ ఫామ్ని ఫిల్ చేయండి. దానికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కూడా మీరు డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.